పవన్ కళ్యాణ్ తొలి సభ అంటే ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో వారాహి యాత్ర మీద ఆయన నిర్వహించిన తొలి రోజు సభ 3 రోజుల్లో ఆ తొలి సభ ఎలా ఉంది అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలు చూసినా, ఆయన మాట తీరు చూసినా, ఆయన మాట్లాడిన విధానం చూసిన గతంతో పోలిస్తే ఇంతకుముందు చాలా ఆవేశం ఉండేది, ఇప్పుడు ఆవేశం తగ్గినట్టు కనిపిస్తోంది. ఇంతకుముందు తోలు తీస్తా, నార తీస్తా, లేదంటే పాతాళానికి అధపాతాళానికి తొక్కేస్తా ఇలాంటివి ఉండే, అదేం లేకుండా ఆయన చాలా కూల్గా నిర్మాణాత్మకంగానే మాట్లాడారు అనేది. ఎందుకంటే ఆయన కంప్లీట్గా ఇప్పుడు ఆయన గెలుపు మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే రెండోసారి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఈసారి కూడా వాటమి పాలైతే అది తట్టుకోలేని ఘోర పరాభవం అవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఎదుర్కోకూడదు, అటువంటి పరిస్థితి రాకూడదు అనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకని పిఠాపురం నియోజకవర్గంలో చేబ్ రోల్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ విమర్శలతో పాటు ఆయన పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేస్తారో అభివృద్ధి పదంలో కానీ, లేదంటే సంక్షేమానికి సంబంధించి కానీ, స్థానికంగా పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలబెడతానని చెప్పడం కానీ, ఏదైనా అంటే ఆ నియోజకవర్గం వరకే ఆయన పరిమితమయ్యారు. పూర్తిగా దాని మీదే దృష్టి పెట్టారు. లాస్ట్ టైం గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టినా సరే ఫలితం లేకుండా పోయింది. అంటే 2 పడవల మీద కాళ్ళు వేయకూడదని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి పూర్తిగా కాన్సన్ట్రేషన్ అంతా పిఠాపురం మీద పెట్టినట్టే కనిపిస్తుంది. తొలి సభ మాత్రం నిర్మాణాత్మకంగానే జరిగింది. ఎక్కడ ఆయన అయితే బ్యాలెన్స్ తప్పకుండానే వెళ్ళారు అనేది. ఎందుకంటే ప్రజల్ని ఆయన పిఠాపురం ఓటు బ్యాంక్ని కంప్లీట్గా టార్గెట్ చేసుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే కొన్ని నిర్ణయాల్లో పిఠాపురం గెలుపుకు సంబంధించి ఆయన వెళుతున్న బాణి ఏదైతే ఉందో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.